అంటే ప్రాబ్లం అంటే ఎట్లా? వాళ్ళు వద్దంటే నేను లీగల్ అండి, ఏం ప్రాబ్లము? వైన్ షాపులు లేవా ఇప్పుడు? కాంగ్రెస్ నాయకులకి వీళ్ళకి బీఆర్ఎస్ నాయకులకి లేదా? ఉన్నాయా లేవా? బార్లు లేవా? అది బిజినెస్ మన తెలుగు రాష్ట్రాల గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కదా అవి. కాదు, కెసినో అనేది ఇక్కడ లేదు, ఎక్కడ లేదు? వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఆడిస్తుంటారు. గోవాలో లీగల్ కాదా? కాదా? గోవాలో లీగల్, తెలుగు రాష్ట్రాల గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. అదే గోవా లీగల్ కాబట్టి గోవా వేరే దేశమా? గోవా మన తెలుగు రాష్ట్రాల పాస్పోర్ట్ కావాలా? తెలుగు రాష్ట్రాల గురించి. అరే తెలుగు రాష్ట్రాల్లో పోయి ఆడుకుంటే నీకేముంది? బెంగళూరు పోయి ఇక్కడ మందు అవుద్దా? వైన్స్ లో కొనొద్దా? మందు వేరు, అరే జూదం వేరు. జూదం వేరు, మందు ఎందుకు? బిజినెసే కదా, అది కూడా బిజినెసే కదా. ఇక్కడ మన నేను తెలుగు రాష్ట్రాలల్లో పర్మిషన్ లేదు కాబట్టి నేను ఇక్కడ నడిపితే తప్పు. నేను నడపలేనప్పుడు ఏం తప్పు? గుడివాడ కెసినోకు సంబంధించి అది నిజంగా చీకటి ప్రవీణ్ కుమార్ ఏర్పాటు చేసిందేనా? 100 అభియోగాలు వస్తాయండి. నేను ఏర్పాటు చేస్తే మరి ఒక్కటి సింపుల్ లాజిక్, క్యాసినో ఏర్పాటు చేసి 3 రోజులు 4 రోజుల్లో కోడి పందాల దగ్గర ఇష్టం అనుకుందాం చేస్తాం. ఓకే, కళ్ళు మూసుకుందాం. మీడియా వణుకుందా? పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? జిల్లా ఎస్పీ ఊరుకుంటారా? జిల్లా కలెక్టర్ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. కసినో కాదు స్వామి అని 100 సార్లు చెప్పినది. అది కసినో కాదు, సాంప్రదాయబద్ధకంగా వాళ్ళ ఒక కల్చరు, ఆటలు ఉంటాయి లోన బయట, 3 ముక్కల ఆట, గుండాట, అవన్నీ టైంపాస్గా వాళ్ళు ఆడతారు. ఒక కల్చర్. అది మొన్న కూడా అయింది కదా. మరి ఇప్పుడు మొన్న కూడా నేనే చేసిన. ప్రవీణ్ కుమార్ గతంలో తీన్మార్ మల్లనే విపరీతంగా తిట్టేవాడు చాలా సందర్భాల్లో. కానీ చెప్పు, అనుకోకుండా మళ్ళీ కలవడం జరిగింది. దీని వెనుక ఆంతర్యం ఏంటంటావు? ఏముండొచ్చు? ఏముంటుంది ఆంతర్యం? ఏముంటుంది? ఆయన నన్ను ఏదో విమర్శించాడు జిఆర్ స్వామి విషయంలో, నేను ఆయనను విమర్శించిన. తర్వాత మళ్ళీ నన్ను స్టూడియోకి రమ్మన్నాడు, పోయినా. దాని మీద డిస్కషన్ అయింది, కొట్టుకొని రావాలని అయింది. ఆయన నాకేం దుష్మన్ కాదే, తెలియకుండా ఏదో విమర్శించారు. మీరు రకరకాలుగా విమర్శించారు, మామూలు విమర్శ కదా. పనికిరానోళ్ళు 100 విమర్శిస్తారు, తెలియకుండా విమర్శిస్తారు. ఇవాళ సో కాల్డ్ సోషలైట్స్ అని చెప్పి మన మహాన్ బావురాలు ఏజ్డ్ బాగానే ఉంది, ఆమెను తిట్టాలనిపిస్తలేదు. ఎందుకంటే దానికి కల్చర్ లేదు, నాకు కల్చర్ ఉంది. ఆమెకు కల్చర్ లేదు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆమెకి ఏ తెలియదు, బీ తెలియదు. ఓకే, అట్లా కుక్కలు మరుగుతుంటాయి. అంటే మీకు అనుకూలంగా అడిగితేనేమో వాళ్ళకు నాలెడ్జ్ ఉన్నట్టు, మీకు అనుకూలంగా నాలెడ్జ్ ఏముందో చెప్పు, నీకు కసినోలో ఏముందో నాలెడ్జ్ చెప్పు, నేను చెప్తా, నువ్వు కౌంటర్ చేయగలుగుతావు. అదే కసినోకు సంబంధించినటువంటి ఎంతమంది జీవితాలు నాశనం చేసి అర్థం ఉందా? ఏమైనా మాట్లాడితే జీవితాలు నాశనం చేసి ఒకటి పిలుచుకపోయినా, నేను రా అని చెప్పి పిలుచుకపోయినా. నేను అడుగుతున్నా, మీ మీడియా వచ్చులో ఎంతమంది జీవితాలు నాశనం అయినాయి? లేనిపోని అభియోగాలు వేసి ఎంతమంది జీవితాలు నాశనం చేసి? ఎవరు చెప్తావు? ఎట్లా చెప్తావు? మస్తు మంది రోడ్డు మీదకి వచ్చారు లేనిపోని అభియోగాలు వేసి. నా మీద కూడా ఈ దునియా అభియోగాలు వేసారు తెలియకుండా. నేను గట్టుని కాబట్టి బయట పడ్డా. వేయలేదా చెప్పు? చేసింది కాబట్టి చేశారు. ఏం చేసారు మరి? ఏమైంది? నిప్పులేదే థాయిలాండ్ లాగాను మస్తు నిప్పులే. అబ్బో, ఈ సామెతలు మస్తు తిన్నాం కానీ థాయిలాండ్ లో 3 ఏళ్ళు జైలు శిక్ష, 2 ఏళ్ళు జైలు శిక్ష. పీక నీకేమైంది? ఏం జరగలేదు ఆడ. ఏమైంది? థాయిలాండ్ లో కెసినో ఆడే ప్రాంతంలో అందరు కింద కూర్చుంటారు. కానీ కూర్చుంటా సాయం రాయల్. నేను ఎందుకు కింద కూర్చోవాలి? తప్పు చేయలేదు. నేను కింద కూర్చోవాలి అంటే అది కూడా పరిచయం. కింద కూర్చుంటే వీడి పని అవుట్, కింద కూర్చుంటే మీద కూర్చుంటే వీడు ఎన్ని డబ్బులు ఇచ్చిండు. అరే నరంనేలు నాలుక గమ్మతే ఉంటుంది. ఎవడన్నా ఇబ్బందులలో ఉంటే మనం ఇంత హెల్ప్ చేయాలి, లేకపోతే కాము కూర్చోవాలి న్యూట్రల్. కానీ రాళ్ళు వేస్తారు ఎందుకు? కింద కూర్చుంటే ఏమంటారు? చూడాలి ఇట్లా కూర్చున్నాడు, కింద అవుట్ అయిపోయింది అని, పని అవుట్ అయిపోయింది అంటారు. ఏ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కువగా జర్నీ చేస్తుంటారు నాతోట. అందరు నాకు మంచి మిత్రులు ఉన్నారు, అందరు మిత్రులు, తప్పేం లేదు కదా. బీఆర్ఎస్ లో ఎవరు రావచ్చు మీ అంటే ఎక్కువ? అంటే కెసినో కడగడానికి పేర్లు ఎందుకండి? జనరల్ గా నువ్వు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లకు అడుగుతున్నావు కదా, తెలవాలి కదండి. ఎవరి ప్రైవసీ లైఫ్ మీద ఎవరికి హక్కు ఉంటుంది చెప్పండి? ఎవరికి హక్కు ఉందండి? ఎవరికి హక్కు లేదు. మరి ఎందుకు అడుగుతారు మీరు? ఎందుకు అడుగుతారు మీరు? మీకేం పని? ఎవరు వచ్చిర్రు కసినోళ్ళకు, ఎవరు వచ్చిర్రు స్టూడియోకి, ఎవరు వచ్చిర్రు ఇంటికి, ఎవరు వచ్చిర్రు, ఎవరు ఛాయ్ తాగినట్టు మేము అడిగినామా? ప్రైవసీ, కసినో అనే సబ్జెక్టు ప్రైవసీ. వాడు రిలాక్స్ కోసం వస్తాడు, ఆడేదో 2 రోజులు 3 రోజులు ఫ్యామిలీస్ తోటి రిలాక్స్ వస్తారు, విత్ వైఫ్ విత్ పిల్లలు కూడా వస్తారు కసినోకి. ఇల్లీగల్ ప్లేస్, గందా ప్లేస్ అయితే రారుగా. వాటి డీటెయిల్స్ ఎట్లా అడుగుతారు మీరు? ప్రతిరోజు బట్టలు ఇప్పుదామని చూస్తారా? ఎందుకు అడుగుతారు మీరు? మీకు అధికారం లేదు. బట్టలు ఇప్పారు ప్రవీణ్ కుమార్ గారు. అరే నువ్వు అంటే అయిపోదు కాదు. అట్లొస్తే నాకు వేరే మాటలు వస్తాయి, తప్పు మాటలు మాట్లాడొద్దు నాకు.
సంజయ్ గారు రాంగ్ మాటలు మాట్లాడొద్దు మీరు. ఓల్డ్ సిటీ నుంచి ఆ, న్యూ సిటీకి ప్రవీణ్ కుమార్ వస్తే ఏముంది, నాకు సెక్యూరిటీ ఇష్యూంది వచ్చిన. ప్రవీణ్ ఏం చేసినా తప్పేనా? నువ్వు కడతాల నుంచి ఎందుకు వచ్చినావు మరి? నువ్వు చెమ్మపేటకి ఎందుకు వచ్చినావు? ఊర్లో ఉండాల్సి ఉండే నువ్వు. ప్రవీణ్ కుమార్ ఇది చేసిన తప్పు కాదు. ఓల్డ్ సిటీలో చాలా కాలము చాలా జర్నీ చేశారు అక్కడ నుండి. చేసిన నాకు సెక్యూరిటీ ఇష్యూ ఉన్నది కాబట్టి వచ్చిన నేను.